నమస్తే ఎస్డీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజులు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు ప్రకటించిన ఆరోగ్య వైద్య శాఖ. అట్టహాసంగా జరిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ పునఃప్రారంభ మహోత్సవం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పోండా ఉమామహేశ్వరరావు. యోగా ఔన్నత్యాన్ని చాటి చెప్పడంలో ఉద్యోగ సంఘాల కీలక పాత్ర పోషించాలి సూచించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష. విజయవాడలో జర్నలిస్టుల సొసైటీ కార్యాలయం ఏర్పాటు లాంఛనంగా ప్రారంభించిన జర్నలిస్ట్ సొసైటీ ప్రతినిధులు. జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2025 అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వైద్య శాఖ ప్రకటించింది. మే 21 నుంచి జూన్ 21 వరకు ఒక నెల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యోగా ప్రదర్శనలు, పోటీలు, శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు మరియు చారిత్రక ప్రాంతాల్లో ప్రత్యేక యోగా ప్రదర్శనలు నిర్వహించి యోగాభ్యాసం పట్ల ప్రజలలో అవగాహన పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామ స్థాయిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యోగా గురువులు, యోగా శిక్షకులు, వాలంటీర్లు, యోగా అభ్యాసకులు, సాధారణ ప్రజలందరూ ఈ కార్యక్రమాల్లో నమోదు చేసుకుని పాల్గొనవచ్చు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో థీమ్ ఆధారిత యోగా ప్రదర్శనలు, పోటీలు, సామూహిక యోగాభ్యాసం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇంటింటికి ప్రచారం, మే 27న పెద్ద స్థాయిలో ర్యాలీ, కరపత్రాలు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, తెలుగు భాషను నలుదిక్కుల వ్యాప్తి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కొనియాడారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొని వచ్చినటువంటి చరిత్రకారుడు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు అని, ఆయన చేసినటువంటి సేవలను, ఆయన చరిత్ర ఎన్నటికీ మరువలేమని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ సింగ్ నగర్ కృష్ణ హోటల్ సెంటర్ వద్ద మాజీ కార్పొరేటర్ పిరియా జగదాంబ, పిరియా సోమేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ పునఃప్రతిష్ఠ ప్రారంభ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా డివిజన్లోని మహిళలకు సీమంతాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, తెలుగు భాషను నలుదిక్కులా వ్యాప్తి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. హోటల్ సెంటర్లో గతంలో ఉన్నటువంటి పాత ఎన్టీఆర్ విగ్రహాన్ని మార్చి మరి కొత్త ఎన్టీఆర్ విగ్రహాన్ని మా డివిజన్ పార్టీ 58వ డివిజన్ పార్టీ ప్రెసిడెంటు దుర్గారావు, అలాగే ప్రధాన కార్యదర్శి రవికుమారు, ఇన్ఛార్జి ప్రియా సోమేశ్వరరావు, దాసరి కనకారావు, అలాగే మాజీ కార్పొరేటరు మా చెల్లెలు పిరియా జగదాంబ, డివిజన్ నాయకులు అందరూ కలిసి ఇక్కడ బ్రహ్మాండంగా ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఒక్కసారి ఎన్టీఆర్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏ బ్రహ్మ ముహూర్తంలో స్థాపించాడో మరి అదొక ప్రపంచం. బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతే లక్ష్యంగా, బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు, మహిళలకి ఆస్తిలో సమాన హక్కు, పేదవాడికి పక్కా ఇల్లు, పింఛను వ్యవస్థని, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు స్వర్గీయ ఎన్టీఆర్. ఇవాళ ఆయన్ని విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవడం మరి సంతోషం. అట్లాగే ఆ సందర్భంలో మా డివిజను పార్టీ అధ్యక్షులు, నాయకులు అందరూ కూడా గతంలో 2014-19లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సామూహిక శ్రీమంతాలు మా చెల్లెళ్ళందరికీ కూడా గర్భిణీ స్త్రీలకు చేసేవాళ్ళం. ఇవాళ మళ్ళీ ఇక్కడ గర్భిణీ స్త్రీలకి 58వ డివిజన్లో మా దుర్గారావు, ప్రియా సోమేశ్వరరావు, రవి, అలాగే మా కార్పొరేటరు మరి జగదాంబ, కనకారావు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాలు కూడా 2000 మందికి ఏర్పాటు చేసి చక్కటి పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు పండంటి బిడ్డని ప్రసవించాలని ఆశీర్వదిస్తూ చీర, సారె, పళ్ళు, పువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు ఏ విధంగా పెడతారో ఆ విధంగా పెట్టి
సామూహిక శ్రీమంతం చేసి భోజనాలు కూడా పెట్టి ఇంటికి పంపిస్తూ ఉన్నాం. ఇవాళ మహిళలకు అండగా ఉండే ప్రభుత్వం ఇది. అనేక మహిళల కోసం కార్యక్రమాలు తెచ్చాం, సంక్షేమ పథకాలు తెచ్చాం. అన్ని రకాలుగా మహిళల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం కట్టుబడి ఉంటుంది ఈ ప్రభుత్వం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 58వ డివిజన్లో మా తెలుగుదేశం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు ఆదేశాల మేరకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు విగ్రహం ఆవిష్కారానికి ముఖ్య అతిథులుగా కేశినేని చిన్ని గారు రావాల్సింది. ఆయన ఢిల్లీ కార్యక్రమంలో ఆయన రాలేకపోయారు. మరి సెంట్రల్ ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా వచ్చి ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. మరి నందమూరి తారక రామారావు గారు ఆ రోజున సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నినాదంతో పెట్టిన పార్టీ, పేదవాడికి కూడు గూడ నిడ్డని గుడ్డ అని పెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయన పార్టీ స్థాపించిన 1982లో ఆ రోజున నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆయన సవరిస్తుకుంటూ ఈ రోజున సెంట్రల్ నియోజకవర్గంలో మా బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాలతో 58వ డివిజన్లో ఈ రోజున నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కారం జరిగింది. ఈ విగ్రహం ఆవిష్కారంలో మా డివిజన్ కమిటీ అలాగే నాయకులు, కార్యకర్తలు పేరున అందరూ సహకారాలతో ఈ రోజున పెద్ద ఎత్తున మరి 2000 మందికి అన్నదానం కార్యక్రమం కూడా జరిగింది. అలాగే మా డివిజన్లో సామాజిక శ్రీమంతాలు కూడా 50 మందికి. సంక్షేమానికి రూపకల్పన చేసిన ఘనత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్కే దక్కుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 6వ డివిజన్ మారుతినగర్ కోకోకోలా స్ట్రీట్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చెందిన 4 పార్టీ కార్యకర్తలకు 3 తోపుడు బండ్లు, ప్లాట్ఫారం, రిక్షా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడు సంబరం 27, 28, 29 కడప పసుపుమయంగా మారనుందన్నారు. ఎన్టీఆర్ సంక్షేమానికి రూపకల్పన చేశారని, అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తిగా దేశవ్యాప్తంగా అవలంబిస్తున్నారని చెప్పారు. జాతీయ పార్టీలు సైతం తెలుగుదేశం పార్టీని ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. 3 తోపుడు బండ్లు, ప్లాట్ఫారం, రిక్షా నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఇవ్వడం జరిగిందని, ఆయన మార్గంలో నడుస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. మహానాడు సంబరం ఈ రోజున రేపు 27, 28, 29 కడపలో జరుగుతూ ఉంది. కడప అంతా కూడా పశుమయంగా ప్రజలందరూ కూడా ఇన్నాళ్ళకి ఈ పండగ మా ప్రాంతంలో జరుగుతుందని చెప్పి ఎంతో ఆనందంగా వాళ్ళు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నారు. కడపలో ఇన్ని లక్షల మంది వస్తే అక్కడ ఫెసిలిటీస్ లేకపోయినా అక్కడున్న పౌరులందరూ కూడా మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉండని చెప్పి లక్షలాది మంది ఎదురొచ్చి లక్షలాది మందిని వాళ్ళ అతిథులుగా చూసుకునే సంకల్పంతో అక్కడ పండుగ జరుగుతాం. మనందరం కూడా గమనించుకోవాలా, నందమూరి తారక రామారావు గారు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత మాత్రమే సంక్షేమ కార్యక్రమాలకు ఒక రూపణ వచ్చింది, ఒక రూపకల్పన జరిగింది. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేవు పెన్షన్లు ఇవ్వటం, గతంలో ఎప్పుడు లేవు పక్కా గృహ నిర్మాణం ఇవ్వటం ఎప్పుడు లేదు, గతంలో ఎక్కడా కూడా లేదు 2 రూపాయలకే కిలో బియ్యం పథకం. ఇలాంటివి ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఆయన ప్రారంభిస్తే ఇవాళ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ కార్యక్రమాలనే కొనసాగిస్తూ ఉన్నాయి. ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఇక్కడ పెట్టిన పెన్షను భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ ప్రారంభించినాయంటే రామారావు గారి స్ఫూర్తి. ఇక్కడ పెట్టిన పక్కా గృహ నిర్మాణం దేశమంతటా కూడా ఆ కార్యక్రమం మీద ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ కార్యక్రమం మీద శ్రద్ధ చూపిస్తున్నారంటే నందమూరి తారక రామారావు చూపించిన దారి. అదేవిధంగా 2 రూపాయల కిలో బియ్యం వాళ్ళ భారతదేశం అంతా కూడా కిలో బియ్యం ఊరికి ఇస్తూ ఉన్నారంటే అది రామారావు గారు చూపించిన బాట. మరి అలాంటి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా మహానాడు ఏర్పాటు చేసుకోవడం, అందరూ కూడా పసుపు సైన్యంలాగా అక్కడికి వెళ్ళటం, ఒక సమావేశం జరగటం, ఇది కూడా ప్రతి రాష్ట్రానికి ఆదర్శమైంది. వాళ్ళ రాజకీయ పార్టీలు అనేకం ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి. జాతీయ పార్టీలు సైతం ఇలా కార్యక్రమం చేస్తే ప్రజల్ని చైతన్యపరచవచ్చు అని చెప్పి ఇవాళ అన్ని పార్టీలు కూడా ఇంత క్రమంగా చేయకపోయినా అప్పుడప్పుడు మేము మీటింగ్లు పెడతా ఉన్నారు. సో ఏదేమైనా కూడా
నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో ఒక మార్గదర్శి, సినీ నటుడుగా ఎంత పేరు ప్రఖ్యాతి గడించారో భారతదేశం అంతా కూడా ఒక రాజకీయ నాయకుడిగా. నమస్కారం. ఈరోజు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు పేదల పాలిట పెన్నిది మన గద్దె రామ్మోహన్ గారు 6వ డివిజన్లో పర్యటించడం జరిగింది. మన మాజీ అర్బన్ నాయకులు పడాల కన్నా గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించడం జరిగింది. అలాగే ప్రతిరోజు నిత్యం ఎవరికో వాళ్ళకి సాయం చేయిందే నిద్రపోరు మన ఎమ్మెల్యే గారు. ఈ రోజున 6వ డివిజన్లో ఒకరికి లక్ష్మి అనే ఆవిడకి కూరగాయలు అమ్ముకోవడానికి, అలాగే కోటేశ్వరరావు అనే వ్యక్తికి ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకోవడానికి తోపుడు బండి, అలాగే ఇంకొక మహిళకి పళ్ళు అమ్ముకోవడానికి ఒక బండి, అలాగే ఇంకో రిక్షా కార్మికుడికి చీపులు అమ్ముకోవడానికి మొత్తం 4 బళ్ళు ఇవ్వడం జరిగింది. దాదాపు 70 నుంచి 80 వేలు ఖర్చుతో ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు P4 మార్గదర్శి అని చెప్పి ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మన తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నారో ఇన్ఛార్జిగా, అప్పటి నుంచే ఈ మార్గదర్శి P4 అనే కార్యక్రమం పేరైతే పెట్టలేదు, కానీ అనునిత్యం పేద ప్రజలకి చదువు రూపేణా కానివ్వండి, వాళ్ళు ఆర్థికంగా నిలబడేదానికి కానివ్వండి, లేదా ఏదైనా యాక్సిడెంట్ అయినా లేదంటే వైద్య ఖర్చులు ఉన్నా కూడా ఆయన సొంత నిధులతో ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకంగా సాయం చేసి వాళ్ళ పేద జయంతి ఉత్సవాల సందర్భంగా మన గద్దె రామ్మోహన్ గారు, మన ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు చేతుల మీదుగా మన 3 బళ్ళును ఒక బండి మామూలుగా పేదలకు పంచిపెట్టడం జరిగింది. అసలు మామూలు గద్దె రామ్మోహన్ రావు గారు అంటేనే ఇంటికి ఒకళ్ళు ఉంటారు, ఇంట్లో ఒక వ్యక్తి కంపల్సరీగా ఆయన అభిమానిగా ఉంటారు. ఆయనకున్న ఒక బ్రాండ్ అంటే పార్టీలకు అతీతంగా గద్దె రామ్మోహన్ రావు గారు పోటీ చేస్తున్నారంటేనే ఆయన ఏ నియోజకవర్గమా, ఏ గుర్తా ఏంటని కూడా ఆలోచించరు. అంత మంచి పేరు తెచ్చుకున్నటువంటి మా నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు ఇలాగ చాలా సంవత్సరాలుగా కొన్ని దాన ధర్మాలు చేస్తూ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. పార్టీకి కూడా మంచి పేరు తెచ్చారు. అదేవిధంగా ఇంకా ముందు ఇంకా కొనసాగించాలని కోరుకుంటూ మా జనసేన పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రసూతి, నవజాత శిశువుల విభాగాల్లో అందుబాటులోకి వస్తున్న అధునాతన వైద్య విధానాల గురించి యువ వైద్యులకు అవగాహన కల్పించేందుకు 2 రోజుల పాటు సీఎం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చైర్మన్ జి రమేష్ తెలిపారు. 2 రోజులుగా కొనసాగిన ఈ సీఎం ద్వారా 3 నుంచి 400 మంది వైద్యులు లబ్ధి పొందారని ఆయన వివరించారు. తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రతి ఏటా వైద్య రంగంలోని అధునాతన వైద్య విధానాలపై సదస్సులు ఏర్పాటు చేయడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నం జరుగుతోందన్నారు. అను మై బేబీ ఆధ్వర్యంలో పెరినెటాలజీ, రీప్రొడక్టివ్ మెడిసిన్ అంశంపై యువ వైద్యులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో బందర్ రోడ్లోని హోటల్లో ఏర్పాటైన సదస్సులో గైనకాలజీ, నియోనటాలజీ విభాగాల్లో జాతీయ స్థాయిలో పేరుగాంచిన నిపుణులతో ఈ రంగంలో వస్తున్న అధునాతన వైద్య విధానాల గురించి యువ వైద్యులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సు ముగింపు సందర్భంగా అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గాజుల రమేష్, డాక్టర్ రవికుమార్, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ కవిత బత్తుల మాట్లాడుతూ సదస్సు ఉద్దేశాన్ని వివరించారు. గర్భిణీలకు ఎదురయ్యే ఇబ్బందులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సిజేరియన్ లేకుండా డెలివరీ, నవజాత శిశువుల్లో వచ్చే సమస్యలు, బరువు తక్కువగా పుట్టడం వంటి అనేక సమస్యలకు నిపుణులైన వైద్యుల బృందంతో తమ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యుల ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని వివరించారు. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ రమేష్, చైర్మన్ ఆఫ్ ది అను గ్రూప్ ఆఫ్ ద హాస్పిటల్స్. మీకు అందరికీ తెలిసిందే, అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రతి సంవత్సరం ఇలా సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్, దాదాపు 4 నుంచి 5 సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ డాక్టర్స్ అందరినీ ఇన్వైట్ చేసి మెడికల్ ఫీల్డ్లో జరుగుతున్న అడ్వాన్సెస్ని అప్డేట్ చేయటం. సో అందరూ అంటే వేరియస్ పీపుల్ అంటే అక్రాస్ ద కంట్రీ నుంచి ఎవరి ఫీల్డ్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్ని ఇక్కడికి మేము ఇన్వైట్ చేయటం, వాళ్ళు ఇక్కడ రీసెంట్ అడ్వాన్సెస్లో వస్తున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ మనకు ఇక్కడ ఉన్న డాక్టర్స్కి అందరికీ షేర్ చేయటం జరుగుతుంది. సో ఇందులో దాదాపు 300 నుంచి 400 మంది డాక్టర్లు సరౌండింగ్ 4 డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి అటెండ్ అయ్యారు. నిన్న ఫుల్ డే చేశాము, ఈరోజు కూడా ఫుల్ డే కంప్లీట్గా సాయంత్రం వరకు ఈ నాలెడ్జ్ షేరింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుందన్నమాట. మీకు అందరికీ తెలిసిందే, గైనకాలజీ డివిజన్లో కానీ, ఫెర్టిలిటీ డివిజన్లో కానీ, లేదా పీడియాట్రిక్ డివిజన్లో కానీ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నవి ఈరోజు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ పట్ల అందరూ అవగాహన కల్పించాలని ఆ ఫీల్డ్లో నిష్ణాతులైన డాక్టర్స్ అందరినీ కలిపి
ప్లస్ మా డాక్టర్స్ టీం ద్వారా ఈ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అన్నది ప్లస్ మా యొక్క నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయడానికి ఈ వేదిక అనమాట. సో ఇందులో అనేకమైన గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ రవికుమార్, పీడియాట్రిక్ సర్జన్, అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అండి. ఈరోజు నిన్న కలిపి అంటే 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో CME అంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద ప్రతి ఇయర్ కండక్ట్ చేసే ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం లేటెస్ట్ అడ్వాన్సెస్ అంటే ఈ పీడియాట్రిక్స్లో కానీ గైనకాలజీలో కానీ వచ్చిన లేటెస్ట్ అడ్వాన్సెస్ గురించి అందరితో సీనియర్ ఎక్స్పర్ట్స్ తోటి డిస్కషన్స్ అవి చేస్తున్నాము. సో అది అందరికీ ఎడ్యుకేషన్ అందరికీ షేర్ చేయడం ద్వారా పేషెంట్కి బెనిఫిట్ అవ్వడం, నెక్స్ట్ లేటెస్ట్ టెక్నాలజీని అందరికీ పరిచయం చేయడం అనేది జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఏంటంటే మనకి అను మై బేబీ హాస్పిటల్లో అతి చిన్న బేబీస్ అంటే వెరీ లో బర్త్ బేబీస్కి సంబంధించి కేర్ తీసుకోవడానికి సంబంధించి కానీ న్యూనటాలజీ సర్వీసెస్ అడ్వాన్స్డ్గా ఉండటం, గైనకాలజీ సర్వీసెస్ అంటే లేటెస్ట్ అంటే మెథడ్స్ అన్ని ఫాలో అయ్యే గైనకాలజీ డిపార్ట్మెంట్, ఆబ్స్టిక్స్ డిపార్ట్మెంట్ ఉండటము, నెక్స్ట్ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్న పీడియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంట్ అంటే చిన్నపిల్లలకి రోజుల పిల్లల దగ్గర నుంచి ఆపరేషన్ చేయడానికి సంబంధించిన అన్ని రకాల ఎక్విప్మెంట్ తోటి మనం రన్ చేస్తున్నాము. సో ఇవన్నీ ఏంటంటే వేరే ఉన్న అంటే సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న డాక్టర్స్ కానీ వాళ్ళకి అవేర్నెస్ కండక్ట్ చేయడానికి ఈ CME కండక్ట్ చేస్తున్నాము. దీని ద్వారా ఏంటంటే అందరూ బెనిఫిట్ అవుతారు, డాక్టర్సే కాకుండా దాని ద్వారా పేషెంట్స్ అందరూ బెనిఫిట్ అవుతారనే ఉద్దేశంతో ఈ CME కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారము. నేను డాక్టర్ కవితా బతుల, అను మై బేబీ హాస్పిటల్ విజయవాడ. ఈ 2 days CMEలో మేము 300 డాక్టర్స్, గైనకాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్స్కి అడ్వాన్స్డ్ లేటెస్ట్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి అందరూ నేర్చుకున్నారు. మా డిపార్ట్మెంట్ అను మై బేబీలో 5 గైనకాలజిస్ట్ ఉన్నాము. మేము రౌండ్ ద క్లాక్ సర్వీసెస్ ఇస్తాము. ఏ టైంలో, నైట్ టైం అయినా ఏ టైంలో వచ్చినా కానీ మేము మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయగలము. మాది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ప్రతి స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్స్ ఉంటారు. కార్డియాలజిస్ట్ ఉంటారు, రెస్పిరేటరీ స్పెషలిస్ట్ ఉంటారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఇంకా నెఫ్రాలజిస్ట్ అందరూ ఉంటారు. సో ఒక లేడీకి ఎంత కాంప్లికేటెడ్ కండిషన్ ఉన్నా ప్రెగ్నెన్సీలో వాళ్ళని చక్కగా మేము స్పెషలిస్ట్ల సహాయంతో మేము రికవరీ చేసి పంపించగలము. పెరిఫరీ నుంచి అంటే చిన్న చిన్న ఊళ్ళ నుంచి మాకు కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. వీళ్ళందరికీ మేము చక్కగా 24 hours సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. ఎవరైనా డాక్టర్ ఎనీ టైం కాల్ చేసి మేము ఇలా పేషెంట్ని పంపిస్తున్నాము కాంప్లికేటెడ్ అంటే ఎమ్మటే స్పందించి అన్ని రకాల కేర్ రెడీ చేసుకొని రెడీగా ఉంటాము. మా దగ్గర బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మేము వీళ్ళని ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ ఉంటారు, ICU కేర్ ప్రొవైడ్ చేస్తాము. సో దీనివల్ల మేము మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మదర్ని కండిషన్ నుంచి, ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకురాగలుగుతాము. అదే కాకుండా మా దగ్గర ఫీటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. దీంట్లో గర్భిణీలో కాంప్లికేటెడ్ ఫీటసెస్ అంటే బేబీస్కి ఏ రకమైన కాంప్లికేషన్స్ ఉన్నా కానీ నియోనేటల్ సపోర్ట్ చాలా మంచిగా ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో డాక్టర్ శ్రీదేవి, అను మై బేబీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం ఈ CME ఇది 4th CME అనమాట. అను మై బేబీ వాళ్ళు చేస్తున్నాము. ఇందులో ఏంటంటే మనకి నేషనల్ వైజ్ డాక్టర్స్ వచ్చి అంటే 400 to 300 వరకు 300 to 400 డాక్టర్స్ అటెండ్ అయ్యారు. ఈ CMEలో లేటెస్ట్ అప్డేట్స్ అంటే తెలుసుకుంటున్నాము. మన యాక్చువల్గా డాక్టర్ గారు అందరూ కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ మాకు గైనకాలజీలో మెయిన్గా ఏంటంటే పెయిన్లెస్ డెలివరీని ఎంకరేజ్ చేస్తున్నాం. అంటే పేషెంట్స్ పెయిన్లెస్ లేకుండా ప్లస్ నార్మల్ డెలివరీ అనమాట. మ్యాక్సిమం నార్మల్ డెలివరీకి చేయడానికి మనకి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అంటే ఏ టైంలో కూడా డెలివరీకి పేషెంట్ వచ్చినప్పుడు, ప్రెగ్నెంట్ లేడీ వచ్చినప్పుడు వాళ్ళకి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉండటం వల్ల ఆల్ ద టైం వాళ్ళకి ఆ ఫెసిలిటీ దొరుకుతుంది. ప్లస్ మాకు ఏంటంటే Level 4 NIC ఉంది. దీనివల్ల ఏంటంటే గ్రూప్ ఆఫ్ నియోనైటాలజిస్టులు ఆల్ ద టైం ఉంటారు. దీంతోపాటు రెసిడెంట్ డాక్టర్స్. సో పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చక్కగా చూసుకోగలుగుతున్నాం. ఈవెన్ వీఆర్ కండక్టింగ్ 1
మై బేబీ అనేది సేఫ్ హ్యాండ్స్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే ఎక్కడైనా బేబీ డెలివరీ అయినప్పుడు కానీ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము అంటే గైనకాలజిస్టులు మన హాస్పిటల్కి 5 కిలోమీటర్స్ సరౌండింగ్గా ఎక్కడైనా బేబీ డెలివరీ అయినప్పుడు బేబీకి ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా కూడా మా యొక్క టీం వెళ్ళి వాళ్ళని సేవ్ చేసుకొని తీసుకొస్తారనమాట. ఆ సేమ్లో ఏంటంటే మాకు ఒక పీడియాట్రిక్ వెంటిలేటర్ విత్ అంబులెన్స్, దాంతోపాటు ఒక నియోనెటాలజిస్ట్, దానికి ఒక టీం ఉంటుంది సపరేట్గా. ఈ టీం వెళ్ళి ఆ బేబీని సేవ్ చేసుకొని మన హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చి వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం ఫ్రీ సర్వీస్ లాగా చేస్తున్నాం అనమాట. పేషెంట్కి ఎటువంటి ఛార్జ్ కూడా చేయమన్నమాట బేబీని తీసుకొచ్చి హాస్పిటల్కి. సో థ్యాంక్ యూ. ఆదిత్య బిర్లా గ్రూప్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బిర్లా ఒపాస్ పెయింట్స్ గ్యాలరీ ఈరోజు విజయవాడలో గ్రాండ్ ఓపెనింగ్ ఘనంగా జరిగింది. శ్రీ వెంకట సాయిరాం ఏజెన్సీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. విజయవాడ అంబాపురం అజిత్ సింగ్ నగర్లోని వైఎస్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్లో హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న గుడిపాటి జ్యువెల్ వద్ద ఈ షోరూంను ఏర్పాటు చేశారు. గుడిపాటి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ప్రముఖ కాంట్రాక్టర్లు, కస్టమర్లు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. అత్యాధునిక పెయింటింగ్లు, వినూత్న ఫినిషింగ్లు, అత్యుత్తమ కలర్ ప్యాలెట్స్తో ఈ గ్యాలరీలో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ షోరూం ద్వారా వినియోగదారులకు ప్రీమియం క్వాలిటీ పెయింట్ ఉత్పత్తులు అందించడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తోందని అన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సుమన్ రెడ్డి, రీజనల్ మేనేజర్ బిర్లా ఓపస్ పెయింట్స్ ఆంధ్రప్రదేశ్. మొదటిగా ఆదిత్య బిర్లా గ్రూప్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బిర్లా ఓపస్ పెయింట్స్ తరపు నుంచి మా ఎంటైర్ టీం తరపు నుంచి వెంకట సాయిరాం ఏజెన్సీస్కి కంగ్రాచులేషన్స్. ఇంత పెద్ద స్టోర్ విజయవాడలో ఓపెన్ చేసినందుకు. సో అందరికీ తెలిసిందే ఆదిత్య బిర్లా గ్రూప్ బిల్డింగ్ మెటీరియల్లో తీసుకుంటే అల్ట్రాటెక్ సిమెంట్ కానీ బిర్లా వైట్ సిమెంట్ కానీ అందరికీ తెలిసిందే. అలానే ఈరోజు బిర్లా ఓపస్ పెయింట్స్ అనేది ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మేము మార్కెట్లోకి వచ్చి 1 సంవత్సరం అయింది. సో క్లుప్తంగా చెప్పాలంటే ఈ స్టోరు ఒక జనరల్ కన్వెన్షనల్ డీలర్ షాప్కి దీనికి డిఫరెన్స్ ఏంటనంటే కస్టమర్ తన ఫ్యామిలీ వాళ్ళ కిడ్స్తోని ప్రశాంతంగా వచ్చి ఈ స్టోర్లో కూర్చొని తనకు కావాల్సిన ఎలాంటి సందేహాలైనా, ఎలాంటి ఫీడ్బ్యాక్స్ అయినా, ఎలాంటి సొల్యూషన్స్ అయినా ఈ స్టోర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. నార్మల్ స్టోర్లో ఒక కస్టమర్ కూర్చొని స్పెండ్ చేయడానికి టైం ఉండదు. ఈ స్టోర్లో కస్టమరు తనకు ఇంటిని పెయింట్ చేసుకోవాలని అంటే మొత్తం మన ఇక్కడ ఫినిష్డ్ ప్యానెల్స్ ఉంటాయి. అవి చూసుకొని తనకు నచ్చిన రంగులను కానీ, డిజైనర్స్ కానీ, ఫినిషర్స్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కాకుండా ఇక్కడ మనకు డెడికేటెడ్ పెయింట్ కన్సల్టెంట్ ఉంటారు. వాళ్ళు కస్టమర్కి హెల్ప్ చేస్తారు. అంటే కలర్ సెలెక్ట్ చేసుకోవడంలో కానీ, వాళ్ళకి ఏమైనా కంప్లైంట్స్ అంటే ఇంట్లో ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఎలాంటి రకం పెయింట్ వేయాలి, అది ఎమల్షన్స్ కావచ్చు, వాటర్ ప్రూఫింగ్ కావచ్చు, వుడ్ ఫినిషెస్ కావచ్చు, ఈవెన్ వాల్ పేపర్స్ కానీ ఇలాంటి రకరకాల ప్రోడక్ట్స్ గురించి కస్టమర్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల కస్టమర్కి ఎంటైర్ పెయింటింగ్ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. అలాగే కాకుండా కస్టమర్కి పెయింటింగ్తో పాటు పెయింటింగ్ సొల్యూషన్ అంటే కాంట్రాక్టర్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే కాకుండా ఈరోజు మనము ఇండస్ట్రీలో ఫస్ట్ టైం పెయింటర్స్ ఈ ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కంప్లీట్గా మనం పెయింటర్స్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1 లీటర్ నుంచి 20 లీటర్ వరకు ప్రతి ఒక్క ప్యాక్లో అన్ని టోకెన్ ఆఫర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు గుడిపాటి కిరణ్ కుమార్, ఎండి ఆఫ్ శ్రీ వెంకట సాయిరాం ఏజెన్సీస్. మేము గత 22 సంవత్సరాల నుంచి కేసీపీ సిమెంట్ అన్ని బ్రాండ్ సిమెంట్స్ లీడింగ్గా అమ్ముతున్నాం. ఫస్ట్ టైం ఆదిత్య బిర్లా గ్రూప్ వారి స్టోర్కి ఆకర్షణమై మేము మా సొంత క్యాంపస్లో ఈ బిర్లా ఓపస్ స్టోర్ అనేది మేము లాంచ్ చేయడం జరిగింది. దీనికి ఎక్స్క్లూజివ్ షోరూమ్. ఇక్కడ ఉన్న ఫ్యూచర్స్ ప్రతి కస్టమర్ మా స్టోర్లో కూర్చొని వారికి ఇంటికి ఏ రకమైన రంగు కావాలంటే ఆ రంగు వాళ్ళు ప్రశాంతంగా చేసుకోవడానికి స్కోప్ ఉంది. మమ్మల్ని గత 22 సంవత్సరాలుగా ఏ విధంగా కస్టమర్లు ఆదరించారో ఈ బిర్లా ఓపస్లో కూడా మమ్మల్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ వెంకట సాయిరాం ఏజెన్సీస్ గత 22 సంవత్సరాలుగా సిమెంట్ ఇండస్ట్రీలో స్టేట్ ఫస్ట్ డీలర్గా ఉన్నాము. ఈరోజు బిర్లా ఓపస్ పెయింట్స్ని మొట్టమొదటిగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈరోజు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. నగరవాసులు, విజయవాడ ప్రజలందరూ మమ్మల్ని సిమెంట్ ఇండస్ట్రీలో ఎంతగానో ఆదరించారు గత 22 సంవత్సరాలుగా. అలానే ఈ బిర్లా ఓపస్ పెయింట్స్ కూడా ఆదరించి మమ్మల్ని ఇంకా రాను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ గుడిపాటి కిషోర్. థ్యాంక్ యూ. కుప్పంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
సొంత ఇంటి గృహప్రవేశం పండుగగా జరిగింది. ఎప్పటి నుంచో అనుకుంటున్న సొంతింటి కల ఈ రోజు నెరవేరింది. ఆదివారం తెల్లవారుజామున 4:30 గృహప్రవేశ పూజా కార్యక్రమాలు జరిగాయి. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి, ఆమె తనయుడు మంత్రి లోకేష్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో రోజువారీ ఉద్యోగ బాధ్యతల్లో పని ఒత్తిడి ఎదురవ్వడం సహజమని, అలాంటి ఒత్తిడిని జయించి మంచి ఫలితాలు సాధించేందుకు యోగా ఉన్నత మార్గమని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజు కొంత సమయాన్ని యోగాచరణకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా ఆయుష్ శాఖ విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు శారదా కళాశాల వద్ద జరిగిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, ఎన్జీఓ ఐకాస నేతలు ఉద్యోగులతో కలిసి పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ మాసోత్సవాల 5వ రోజు థీమ్ యోగా 2వ రోజున ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులతో యోగా కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ఉద్యోగ సంఘాల నేతలు తమ పరిధిలోని ఉద్యోగులకు యోగా విశిష్టత గురించి వివరించి జీవితాంతం ప్రతిరోజు యోగాను ఆచరించేలా ప్రోత్సహించాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో యోగాను ఆచరించేలా చూడాలన్నారు. యోగాతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం దృఢమవుతుందని, దీనివల్ల సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం వంటివి సొంతమవుతాయన్నారు. గౌరవ ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంతో జిల్లాలో దాదాపు 15 లక్షల మందికి యోగాను నేర్పేందుకు వీలుగా యోగాంధ్ర కార్యక్రమాలు చేపడుతున్నామని, వీటిలో ఉద్యోగులు కీలక భాగస్వాములే విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. యోగాంధ్ర 2025 భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఎన్జిఓ అసోసియేషన్స్ వాళ్ళు ఇన్వైట్ చేసి ఈరోజు యోగా ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్య ఉద్దేశం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 2025 అయితే ఉందో, జూన్ 21, 2025 ఆ రోజుకి ఒక నెల ముందరనే ఒక మంత్ లాంగ్ క్యాంపెయిన్ లాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ని పిలిపించి వాళ్ళకి యోగా గురించి చెప్పడము, వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసేలా చేసుకోవడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో ఈ నెలలో దాదాపుగా 10 నుంచి 15 వేల మందికి యోగా నేర్పించాలి. వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ ఫిట్నెస్ పెంచుకుంటూ వాళ్ళు పనిలో వాళ్ళ ప్రొడక్టివిటీ పెరగడానికి ఇది అవకాశం ఇస్తుంది. కాబట్టి యోగాంధ్ర 2025కి ఇచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలి. ఇంట్లో చేయొచ్చు, ఆఫీస్లో చేయొచ్చు, ఈవెన్ మనము వాక్ వెళ్ళినప్పుడు అక్కడ పబ్లిక్ ప్లేస్లో చేయొచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో ఏదైతే బీఆర్టీఎస్ రోడ్ ఉందో దీన్ని యోగా స్ట్రీట్గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ప్రతిరోజు ఇక్కడ ఒక ట్రైనర్ ఉంటారు. ప్రతిరోజు మీరు మార్నింగ్ 5:30 నుంచి 7:30 వరకు ఇక్కడ యోగా జరుగుతూ ఉంటుంది. వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యోగా వల్ల మనము రిలాక్స్గా ఉంటాము, టెన్షన్స్ ఉండదు. ఈ బీపీ ఏమైనా ఉన్నాయి ఇవన్నీ ఏమి జబ్బులు ఏమి రావు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే మనం ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మనం బాగా పని చేయగలుగుతాము. ఆ పని చేయగలిగితేనే విజన్ ఆంధ్ర 2047 లక్షలు అయితే ఉన్నాయో దాన్ని సాధించడానికి ఇవన్నీ దోహదపడుతుంది కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఎన్జిఓ అసోసియేషన్ నుంచి వచ్చిన ప్రత్యేక ఆఫీస్ బీరర్కి, ప్రత్యేక మెంబర్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన కానుకల్లో ఆయుర్వేదం, డెసిమల్ సిస్టమ్, జీరో సిస్టమ్ అండ్ యోగా. ఇవాళ యోగా ప్రపంచవ్యాప్తమైన ప్రాచుర్యాన్ని పొందింది. ఇవాళ ముఖ్యంగా
ఈ 2025 నవీన యుగంలో ఇవాళ ఉన్న ఉద్యోగస్తులకు కానీ మిగిలిన వారందరికీ కానీ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ స్ట్రెస్ బస్టర్ లేక చాలా మానసికమైన ఇబ్బందుల్లో పడుతున్నప్పుడు ప్రపంచ దేశాలన్నీ దానికి పరిష్కారం యోగా అని చెప్పాయి. ఆసనాలు, ప్రాణాయామం, అలాగే ఏదైతే సోల్ ఉందో మెడిటేషన్ ద్వారా మిగతా ద్వారా వాటన్నిటిని ఇచ్చేసి మనుషులు కావాల్సిన అంతా కూడా యోగాలో ఉన్నదని చెప్పి శతాబ్దాల క్రితమే మన వాళ్ళు చెప్పినా ఇవాళ ప్రపంచవ్యాప్త యోగా దినోత్సవం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దాన్ని చేస్తున్నారు. దానిలో భాగంగానే మరి ఇక్కడ విజయవాడలో మరి 21వ తారీఖున యోగా డే ఉన్నప్పటికీ నెల రోజుల ముందు నుంచి మరి యోగా డేని ప్రతి ఒక్క రోజు కండక్ట్ చేస్తూ మరి ఈ జిల్లాలో ఉన్న మొత్తం అందరినీ కూడా మోటివేట్ చేస్తూ యోగా దిశగా ప్రజలందరూ కూడా ఆలోచించాలన్న సందేశాన్ని ఇస్తున్న జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి, ఏపీ NGOs పక్షాన, జేఏసీ పక్షాన ఇచ్చేస్తూ మరి ప్రతి ఒక్కరూ ఈ యోగాని మరి ముందు తరాలకి మిగతా వాళ్ళకి కూడా తీసుకువెళ్ళాలని, ఏదైతే 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే జరగబోతుందో అన్ని రాష్ట్ర ముఖ్య కేంద్రాలు అలాగే ఇక్కడ విజయవాడలో కూడా యోగా డే జరుగుతుంది. దానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ కూడా మరి పెద్ద ఎత్తున హాజరై దీనిని జయప్రదం చేయాలని, యోగాని మన దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కోరుతున్నాం. 3 గోల్డ్ మెడల్స్ అండ్ ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్ని గెలుచుకోవడం జరిగింది. మనకి యోగా అనేది శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా మనకి చాలా ఇన్నర్ స్ట్రెంగ్త్ అనమాట. అంటే మనం ఏదైనా సాధించగలము అనేటువంటి పట్టుదల, కృషి అవన్నీ కూడా మనలోంచి అంతర్గతంగా వచ్చేటువంటి భావాలని యోగా ద్వారా నేను నేర్చుకున్నాను. దానిలోనే యోగాలో పోటీల్లో కూడా సైతం పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలా 2025లో మన సీఎం గారి చేతుల మీదుగా కూడా నేను అవార్డు తీసుకోవడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు, మన హానబుల్ చీఫ్ మినిస్టర్ గారు నాకు అవార్డు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మన 2025లోనే సెకండ్ ఏషియన్ ఛాంపియన్షిప్లో కూడా నాకు గోల్డ్ మెడల్ రావడం జరిగింది. నేను ఇవన్నిటి ఇన్స్పిరేషన్తోనే నేను పాస్ట్ 10 ఇయర్స్గా నేను ఉచితంగా కొంతమంది విద్యార్థులకు శిరీష యోగా అకాడమీ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగింది. సో ఆ శిక్షణ ఇచ్చినటువంటి పిల్లలు కూడా ఈరోజు జాతీయ స్థాయి కాంపిటీషన్కి వెళ్ళి అక్కడ కూడా మెడల్ సాధించడం జరిగిందనమాట. సో ఆ పిల్లలందరూ కూడా మనకి ముందుకు వీరందరూ కూడా ఈరోజు మనకి యోగాంధ్ర మన ఆంధ్రప్రదేశ్లో చాలా అంటే చాలా ఉత్తమంగా మన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా మంచి ఈవెంట్ని కండక్ట్ చేసిందండి. ఇందులో మా పిల్లలు ఆర్టిస్టిక్ పెయిర్ అనేటువంటి ఒక చిన్న ప్రదర్శన ఇచ్చి అందరినీ కూడా చాలా ఉత్సాహంగా ఇన్స్పిరేషన్ కలిగించారు. కాబట్టి మీరందరూ కూడా ప్రతినిత్యం యోగ సాధన చేసి ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని మనకి జూన్ 21న 2 కోట్ల మందితో నిర్వహించేటువంటి ఈ ప్రోగ్రామ్ని 4 కోట్ల మంది అంటే దాదాపుగా అందరూ మీ రిలేటివ్స్ ఎవరున్నా సరే, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరున్నా సరే, చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు ఇందులో నేను పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశంతో, ఇన్స్పిరేషన్తో ఒక్కొక్కరు 100 మందిని తీసుకొచ్చే విధంగా మీ విలేజెస్లో, మీ డిస్ట్రిక్ట్స్లో అన్ని ప్లేసుల్లోనూ కూడా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అదేవిధంగా మనకి అద్భుతంగా విజయనగరంలోనే కాకుండా వివిధ ప్రదేశాల్లో ఈ సాధనను గవర్నమెంట్ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ప్రోటోకాల్ను అందరూ పాటించాలని, సాధన చేయాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. గుజరాత్, మధ్యప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఇప్పటికే బలంగా ఉందని, ఆంధ్రప్రదేశ్లో కూడా బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ యశ్వంతరావు భీమ్రావ్ అంబేద్కర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు ధనికుల కోసం పనిచేస్తున్నాయని, తమ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. గాంధీనగర్లోని ఓ హోటల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ యశ్వంతరావు భీమ్రావ్ అంబేద్కర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్ని నియమించడం జరిగిందన్నారు. మా పార్టీ నాయకుల కోసం పనిచేయదని, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న దేవిశ్రీ ప్రసాద్కి తమ పార్టీకి అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరుతో ఎస్సీలకు రావాల్సిన నిధులను మళ్లించి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. తమ పార్టీ సొంత సిద్ధాంతాలతో పనిచేస్తూ రాష్ట్రంలో బలోపేతం అవుతామని మాలమాదిగలు సోదరులు లాంటి వారని వ్యాఖ్యానించారు. రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో ప్రతి నియోజకవర్గంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులు పోటీ చేస్తారని వెల్లడించారు. నా పేరు డాక్టర్ కర్ణం రాజేష్ కుమార్ అండి. జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూమెంట్ ఫౌండర్, బట్ నాట్ ఫర్ సపరేట్ నేషన్. ఇక్కడ విషయం ఏంటంటే సౌత్ ఇండియాకు
కొన్ని విషయాలు చాలా విషయాలు అన్యాయం జరుగుతుంది. అది మున్ముందుకు కొనసాగితే మాత్రము కొన్ని దేశ వ్యతిరేక శక్తులు వస్తాయి అనే ఆలోచనతో దాన్ని స్టాప్ చేయడానికి మాకు సమన్యాయం కావాలి అన్ని విషయాలంటే ఒకటి వచ్చేసి డీలిమిటేషన్. అప్కమింగ్ డీలిమిటేషన్లో బేస్డ్ ఆన్ పాపులేషన్ మనకు డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉంది. దాన్ని ఏ విధంగా అయినా ఆపాలి. బేస్డ్ ఆన్ పాపులేషన్, డీలిమిటేషన్కి వ్యతిరేకం కాదు, మేము డీలిమిటేషన్ బేస్డ్ ఆన్ పాపులేషన్కి మాత్రం వ్యతిరేకం. రెండోది, మనకు గంగా యమున బ్రహ్మపుత్ర వాటర్ని మనము ఇక్కడ మిగులు జలాల్ని సౌత్ ఇండియాకి మళ్లించాలి. మిగులు జలాల్ని మాత్రమే, యూటిలైజ్ జలాల్ని కాదు. మూడోది, దేశ రాజధానిని సెకండ్ రాజధానిని ఏర్పాటు చేయాలి, సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయాలి. మూడోది. నాలుగవది వచ్చేసి ఫైనాన్షియల్ రెసిప్రోకాలిటీ. అంటే ఏంటి, మనం ఎంత ఇస్తున్న కేంద్రానికి కేంద్రం నుంచి మనకి ఎంత వస్తుంది అది ఒకటి క్యాల్కులేట్ చేసుకోవాలి. చాలా తక్కువ వస్తుంది, మనం కాంట్రిబ్యూట్ చేసేది ఎక్కువ, మనకు వచ్చేది తక్కువ. ఐదవది వచ్చేసి రీజనల్ రిజర్వేషన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని ఈ యొక్క 5 డిమాండ్లతో ఒక అజెండా అనేది పాస్ చేసినాం. దానికి రిజల్యూషన్స్ అనేటివి కూడా ప్రతిపాదిస్తున్నారు. డెఫినెట్గా ఆల్రెడీ ఈ జస్టిస్ ఫర్ సౌత్ ఇండియాకి తమిళనాడులో 30 రాజకీయ పార్టీలు, కర్ణాటకలో 30 రాజకీయ పార్టీలు, కేరళలో 5 పొలిటికల్ పార్టీలు, పుదుచ్చేరిలో ఒక పొలిటికల్ పార్టీ, దాదాపు 56 నుంచి 60 పార్టీల సమ్మేళనం. ఇప్పుడు దాదాపు ఇక్కడ 20 నుంచి 25 పొలిటికల్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. 80 నుంచి 85 రాజకీయ రిజిస్టర్డ్ పార్టీల యొక్క మద్దతును అనేది కూడగట్టినాము. కొందరు అంటున్నారు డిఫరెంట్గా కొన్ని రాజకీయ ఈక్వేషన్స్ కూడా యూజ్ చేద్దామని. ఇక్కడ ఏ రాజకీయ ఈక్వేషన్స్తో యూజ్ చేయడానికి మేము రాలేదండి. అందరికీ న్యాయం జరగాలని, చిన్న పార్టీని ఏ విధంగా శాసనసభలోకి లోక్సభలోకి పంపించాలనే ఆధ్వర్యంతో ఈ సభను కండక్ట్ చేయడం జరిగింది. అంటే ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు, అధికార పక్షాలు, ప్రతిపక్షము ఈ మీ రౌండ్ టేబుల్ సమావేశంలో కనపడలేదు. అంటే వాళ్ళ మద్దతు మీకు లేదు, మరి ఎట్లా? ఇప్పుడు అదే అండి, చిన్న రాజకీయ పార్టీలు దాదాపు ఒక 100 సంఖ్యలో ఉన్నాయి. చిన్న రాజకీయ పార్టీలు కలిపి ఒక కోయిలిషన్గా కానీ ఒక యూనిట్గా కానీ మాతే డెఫినెట్గా మాకు ఒక పాజిటివ్ అవుట్కమ్ అనేది అన్ని రాష్ట్రాల్లో కనిపించింది, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్లో. పెద్ద రాజకీయ పార్టీలు మీరు అంటున్నారు, పెద్ద రాజకీయ పార్టీలు ఆల్రెడీ ఇన్విటేషన్ అయితే పంపించాము, బట్ వాళ్ళు పరోక్షంగా అయితే సపోర్ట్ చేశారు. ధన్యవాదాలు. ఫ్రెండ్స్, నేను డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు, జనవాహిని పార్టీ అధ్యక్షుడిని, హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నా. బ్రహ్మర్షి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో వివక్ష ఎటువంటిదైనా సరే ఉండకూడదు అని చెప్పారు. అది రాజ్యాంగంలో పొందుపరిచిన ఫండమెంటల్ రైట్స్ దాంట్లో భాగం. ప్లేస్ ఆఫ్ బర్త్, పుట్టుక కారణంగా వివక్ష ఎదుర్కోకూడదు ఎవరు కూడా అని చెప్పారు. మీరు గమనించినట్లయితే 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో దక్షిణ భారతదేశం నుంచి 2 ప్రధానమంత్రులు అయ్యారు. ఇది వివక్ష కాదా? దేవగౌడ గారు, పివి నరసింహారావు గారు వాళ్ళిద్దరు మాత్రమే అయ్యారు. అసలు వీళ్ళలో ప్రధానమంత్రిని చెయ్యాలి అని రాజకీయ పార్టీల్లో లేదు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా అటువంటి ఆలోచన లేదు. 543 సీట్లు ఉన్నటువంటి భారత లోక్సభ దీంట్లో 139 సీట్లు దక్షిణ భారత రాష్ట్రంలో, అంటే తెలుగు రాష్ట్రాలు 2, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి ఉన్నాయి. ఈ 139 మంది ఎప్పటికీ ఎవరో ఒకరిని సపోర్ట్ చేయటమేనా? ఈ 139 లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేరా? ఇది వివక్ష కాదా? ఇది చాలా దుర్మార్గం. అటువంటి వివక్షలు అనేకం జరుగుతూ ఉన్నాయి. నేను మచ్చుకు ఒకటి చెప్పాను, ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం. మనం అందరం కూడా పార్టిసిపేట్ చేయాలి. న్యాయవాదులు, పాత్రికేయులు ఇందులో ముఖ్యమైన భూమిక పోషించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విమర్శలు గురిపించారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వల్లభనేని వంశీ స్వాతంత్ర సమరయోధుడు అన్నట్లుగా పేర్ని నాని తెగ బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు. పేర్ని నాని, నీకు అసలు సిగ్గు ఉందా? నీ బియ్యం కుంభకోణం గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ నేత కొల్లు రవీంద్రను జైల్లో పెట్టించిన చరిత్ర మీదని, ఆయన హత్య రాజకీయాలు చేసే వ్యక్తి మీకు తెలియదా అని ప్రశ్నించారు. సౌమిడిని 55 రోజుల పాటు జైల్లో పెట్టించారని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్ర మామయ్య నడకుదిట్టి నరసింహారావు మానసికంగా కుంగిపోయి చనిపోయేలా చేశారని అన్నారు. వంశీని ఇద్దరిని ఒకే విధంగా పోల్చావు కాబట్టి వల్లభనేని వంశీ చేసిన తప్పులకి లోపడేరా? మీలాగా అక్రమంగా అరెస్ట్ చేశారా? చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్, కొల్లు రవీంద్రరావు అక్రమ అరెస్టు, అచ్చెన్నాయుడు గారిది అక్రమ అరెస్టు, బీసీ జనార్దన్ రెడ్డి గారిది అక్రమ అరెస్టు,
ఈ వంశీ అనేవాడు అక్రమ అరెస్టా? వంశీని అరెస్ట్ చేస్తే వాళ్ళ పిల్లలు ఎంతవరకు వచ్చి చూసారా? కుటుంబం కూడా చీ కొట్టుకునే వ్యక్తి వంశీ. అంటే అంత మాట్లాడాడు. అలాంటి వారికి నువ్వు సపోర్ట్ చేయడమే కాకుండా పెద్ద పెద్ద నాయకులతో ఈ వంశీని పోల్చావు. అసలు వంశీ కొడాలని మాటలు పేరుని కానీ మాట్లాడిన మాటలు విన్నారా? అసలు వంశీ కొడాలని నేను లేస్తే మంచోళ్ళం కాదు, నేను లేస్తే మంచోళ్ళం కాదు, పొంగల మల్లని కట్టని ఒకటి ఉండేది. వారికి 2 కాళ్ళు ఉండవు. నేను లేస్తే మంచోళ్ళు కాదు అని రోడ్డు చూసి డెకరేషన్ చేసేవాడు. ఒకరోజు నాలాంటి వాడు వెళ్ళి అసలు నగరబాబు ఏంటంటే వాడికి 2 కాళ్ళు లేవు. అలాంటి వాళ్ళు వీళ్ళు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అధికారం ఎలాగా మీరే మాట్లాడేది వంశీకి ఏదైనా జరిగితే ప్రభుత్వం పడిపోయిందంట. వంశీకి ఏం జరుగుతుందా? ఏమందో చెప్పు. జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా అందగాడు కదా, అన్నం ఆయన ఫోటో వికృతులు ఎక్కువ వంశీది. పలక రంగు దేశాలు పెట్టుకొని కల్వేడు పెట్టుకొని మేకప్ వేసుకొని ఉండేవాడు. జైల్లో ఎన్ని కొడరు కదా, అసలు రూపం బయటపడింది. చూస్తున్నారు కదా వంశీ గురించి ఏమంటున్నారో తెలుగు ప్రజలందరూ వికృతి రూపం వంశీకి అని సోషల్ మీడియాలో వాటిలో పెడుతున్నారుగా. మరి జగన్మోహన్ రెడ్డికి ఈ అమ్మగా ఎలా వచ్చాడో మరి అర్థం కావట్లేమా? ప్రజల కష్టాలను పాలకుల దృష్టికి తెచ్చి పరిష్కరించేలా చేసే జర్నలిస్టు వృత్తి వారిది. ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా వాటిని ప్రజలకు, అధికారులకు అందించేందుకు ఉరుకులు పరుగులు పెడుతుంటారని జర్నలిస్టు సొసైటీ నాయకులు వెంకటరావు సతీష్ తెలిపారు. ఇటువంటి జర్నలిస్టులు సొసైటీగా ఏర్పడి గూడు కల్పించుకునేందుకు దాదాపు 2 దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. పాలకులు మారుతున్నారు, అధికారులు వచ్చి వెళ్తున్నారు, ఏళ్లు గడుస్తున్నాయి, కొంతమంది చనిపోయారు. అయినా సొసైటీకి స్థలం మాత్రం సొంతం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి దశాబ్దాల పోరాటానికి ముగింపు పలికేలా సహకారం అందించాలని ఆ జర్నలిస్టులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. విజయవాడ సమీపంలోని నున్న మ్యాంగో మార్కెట్ వద్ద విజయవాడ జర్నలిస్టు సొసైటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కార్యాలయాన్ని జర్నలిస్ట్ సొసైటీ ప్రతినిధులు వెంకట్రావు, సతీష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జర్నలిస్టు మిత్రులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక సొసైటీగా ఏర్పడి 2008లో అప్పటి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవడం జరిగిందని, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దీనిపై స్పందించి నున్న ప్రాంతంలో వర్కింగ్ జర్నలిస్టు సొసైటీకి 751, 752 సర్వే నెంబర్లో 2008లో 3.52 ఎకరాలు కేటాయించడం జరిగిందని చెప్పారు. అయితే ఆ తర్వాత ఫైల్ ముందుకు వెళ్లడంలో కొంత జాప్యం జరిగిందని, ఆ తర్వాత వైఎస్ ప్రమాదంలో చనిపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మరోసారి కలిసి జర్నలిస్టులు విన్నవించారు. ఆయన కూడా దానిపై సానుకూలంగానే ఉన్నామని చెప్పినప్పటికీ ప్రభుత్వ పరంగా జరగాల్సిన ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. 2014లో విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అయితే జర్నలిస్టులకు కేటాయించిన సొసైటీ స్థలం మీదుగా బైపాస్ రోడ్డు రావడంతో 3.52 ఎకరాల స్థలం కాస్త 2.15 ఎకరాల స్థలానికి కుచించుకుపోయింది. సొసైటీ సభ్యులుగా 150 మంది జర్నలిస్టులు ఉండడంతో అందరికీ స్థలం సాధ్యం కాదనే అనుమానం పాలకులకు రావడం జరిగిందని చెప్పారు. దీంతో అదే స్థలంలో టిడ్కో ఇల్లు కట్టించి ఇస్తే జర్నలిస్టులకు ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబు ప్రభుత్వం భావించిందని పేర్కొన్నారు. విజయవాడ వర్కింగ్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఈరోజు ఒక కొత్త మైలురాయి దాటింది. మా స్థలంలో ఇక్కడ గవర్నమెంట్ 2007వ సంవత్సరంలో కేటాయించిన ఈ స్థలంలో ఉన్న ఆక్రమణలు క్లియర్ చేసుకొని ఒక చిన్న షెడ్ వేసుకొని దీన్ని ఒక రకంగా మేము పాక్షికంగా స్వాధీనం చేసుకున్నట్టు జరిగింది. ఇక మేము చేసుకోవాల్సినటువంటి పని ఏంటంటే 160 మంది ఇక్కడ 150 మంది జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ స్థలాలు హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ చేత ఇక్కడ హౌస్ బిల్డింగ్ సొసైటీ తరఫున హౌస్ కట్టించివ్వటం అనేది ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం ఉంది. మా ఈ కర్తవ్యంలో మాకు బాగా సహకరించిన వాళ్ళు యార్లగడ్డ వెంకటరావు గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే కొలుసు పార్థసారథి గారు మంత్రి గారు కూడా మాకు ఇది సహకరిస్తామని,
ఈ హౌస్ కట్టిసిస్తామని చెప్పి వాళ్ళు మాకు హామీ ఇచ్చారు. అసెంబ్లీలో కూడా దీని మీద ప్రస్తావించడం, మంత్రి గారు దానికి సమాధానం చెప్పడం, దీని మీద వెంటనే దీని మీద నిర్మాణాన్ని చేపడతామని చెప్పడం జరిగింది. ఇవి మాకు చాలా ఆశాజనకమైన విషయం. ఒక రకంగా 150 మంది 17 సంవత్సరాల్లో మేము ఆ రోజున 2007లో ఈ సొసైటీ ఫామ్ అయినప్పుడు ఈ స్థలాన్ని తీసుకున్నప్పుడు ఉన్న వాళ్ళల్లో దాదాపు 10-15 మంది ఇప్పుడు చనిపోయారు. ఇంకా చాలామంది రిటైర్ అయ్యారు. అయినా సరే సొసైటీలో వాళ్ళకి సభ్యత్వాన్ని కొనసాగిస్తూ ఆ కుటుంబాలను కూడా అన్యాయం చేయకూడదు, వాళ్ళకు కూడా ఈ హౌస్ బిల్డింగ్ చేసి ఇవ్వాలి అని మేము అనుకున్నాము. దానికి అనుగుణంగానే ఈ మా కార్యవర్గం నిరంతరం పనిచేస్తూ ఇంతవరకు తీసుకొచ్చింది. మేము మిగతా సభ్యుల్ని కోరాము. అలాగే మా ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ కలెక్టర్ గారు, ముఖ్యంగా ఎంఆర్ఓ గారు, లోకల్ ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు మాకు చాలా సహకరించారు. సహకరించిన అధికారులందరికీ మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యే వెంకట్రావు గారికి, అలాగే మంత్రి కొలుసు పార్థసారథి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దీని మీద అభ్యర్థన చేయాలనుకున్నాము. ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా స్పందించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఆశ మాకు ఉంది. దీన్ని కూడా మేము ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది అందరూ జర్నలిస్టులు అందరి కర్తవ్యం కాబట్టి జర్నలిస్టులు కూడా సహకరించాలని కోరుతున్నాం. నా పేరు శివకృష్ణ సార్. మా నాన్నగారు సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు గారు. తను టీవీలో కాలం చేశారు. మా నాన్నగారు ఎప్పుడు మాతో అనేటోళ్ళు, మనకంటూ సొసైటీ ఉంది, ఆ సొసైటీలో జర్నలిస్టుల తరఫున మనకు ఇల్లు వస్తుంది అని చెప్పి అంటూ ఉండేటోళ్ళు. మొన్న జరిగిన మీటింగ్ జరిగినప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు తీసుకున్న చొరవతో మాకు చిన్న నమ్మకం కలిగింది, ఈసారి మా ఇల్లు పూర్తి అవుతుందని చెప్పి. అలాగే చంద్రబాబు గారు కూడా అనుకూలంగా స్పందిస్తారని కోరుకుంటున్నాము. ఈసారైనా మా సొంత ఇల్లు కళ నెరవేరాలని కోరుకుంటున్నాం సార్. 17 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఆశ నిరాశల మధ్య ఒక ఊగిసలాట. మాకు ఇల్లు వస్తుందా రాదా, వస్తే ఎప్పటికి వస్తుంది, కనీసం మేము రిటైర్ అయ్యి బతికుండగా మా సొంత ఇంటిని చూసుకుంటామా లేదని ఒక 150 మంది జర్నలిస్టులు తపన పడ్డారు. దీనిలో ఇందాక ముదుగొండ సాంబశివరావు గారు లాంటి వాళ్ళు, పుల్లయ్య గారు లాంటి సీనియర్ జర్నలిస్టులు 10-15 మందిని మేము కోల్పోయాం. వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళు బతికున్న కాలంలో, అబ్బాయి నేను మీకు బతికున్నంత కాలంలో ఏమి ఇవ్వలేకపోయాను, ఇదిగో సొసైటీ తరఫున ప్రభుత్వం మాకు స్థలం కేటాయించింది, అక్కడ మీకు ఇల్లు వస్తుంది, అది మీకు ఒక ఆసరాగా ఉంటుందని వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పారు. ఆ చనిపోయిన వారి కళని సాకారం చేసి పాత్రికేయ వృత్తి, ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వారధిగా నిలుస్తున్నటువంటి పాత్రికేయులు అనామకులు కాదు, వాళ్ళ పిల్లలు అనామకంగా ఉండటానికి వీలు లేదు అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యవర్గం, ఈ హౌస్ బిల్డింగ్ సొసైటీ కార్యవర్గం పనిచేస్తూ ఉంది. దానికి ఇప్పటిదాకా సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పూర్తిగా సహకరిస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు జర్నలిస్టులకి వాళ్ళు ఇళ్ల నిర్మాణం చేస్తాము, మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంటుంది అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రి పార్థసారథి గారు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు చాలా స్పష్టంగా చెప్పున్నారు. ఈ అతి కొద్ది స్థలంలో 2 ఎకరాల 15 సెంట్లు మాకు ప్రభుత్వం ఇచ్చింది, మళ్ళీ వెనక్కి తీసుకోగా మిగిలింది. దానిలో ఒక 150 మంది సభ్యులకి అపార్ట్మెంట్ నిర్మాణాన్ని అనుకుంటున్నాం. అంటే తక్కువ స్థలంలో చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పినట్టుగా విలువైనటువంటి భూ వనరుల్ని వృధా చేయకుండా ఇక్కడ ఒక హౌసింగ్ కాలనీ నిర్మాణాన్ని చేపట్టమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయుల ఇళ్ల సహకార సంఘాల నిర్మాణానికి సంబంధించి ఒక ఆదర్శవంతమైన కాలనీగా దీన్ని రూపకల్పన చేసుకుంటే, దీన్ని ఆదర్శంగా తీసుకొని మరిన్ని జిల్లాల్లో పాత్రికేయులకు అతి తక్కువ స్థలంలోనే ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టే అవకాశం ఉంటుంది. పాత్రికేయులుగా మేము కూడా మేము చెల్లించగలిగింది బ్యాంకు రుణాల రూపేణా మేము కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి ఈ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తుందని ఆకాంక్షిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజులు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు ప్రకటించిన ఆరోగ్య వైద్య శాఖ.
అట్టహాసంగా జరిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ పునఃప్రారంభ మహోత్సవం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పోండా ఉమామహేశ్వరరావు. యోగా ఔన్నత్యాన్ని చాటి చెప్పడంలో ఉద్యోగ సంఘాల కీలక పాత్ర పోషించాలి సూచించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష. విజయవాడలో జర్నలిస్టుల సొసైటీ కార్యాలయం ఏర్పాటు. లాంఛనంగా ప్రారంభించిన జర్నలిస్ట్ సొసైటీ ప్రతినిధులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.